హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనైతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే వెస్ట్రన్ టాయిలెట్ని ఇండియన్ టాయిలెట్గా అయితే చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియో ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్ ఒక 3 ఇయర్స్ నుంచి అయితే అలా వాడడం జరిగింది. దానికి వెనకాల ఫ్లష్ అది లేకపోతే దాన్ని ఇండియన్ టాయిలెట్గా మార్చడానికి ఎంత టైం పట్టింది, ఏ టైంలో జరగవలసింది ఆ టైంలో జరగవలిస్తే అని అంటారు కదా పెద్దలు. అలాగే దీనికి 2 ఇయర్స్ తర్వాత టైం వచ్చింది. ఇంకా వీళ్ళు ఏపీ టిడ్కో వాళ్ళు ఎప్పుడైతే పట్టించుకోలేదో ఇంక నేనైతే ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఏమైనా చేస్తారు, ఫ్లష్ అది పెడతారు అని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. కానీ వాళ్ళతో పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. నాకు ఇండియన్ టాయిలెట్ చేసుకుంటాను, దీనివల్ల మళ్ళీ మీరు ఎటువంటి ప్రెజర్ పెట్టకూడదు అని చెప్పేశాను ఫ్రెండ్స్. సరే అయితే మీరు టైల్స్ పగలగొట్టకుండా చేసుకోండి అని చెప్పారు. దాని తర్వాత నేను ప్రాసెస్ అంతా చేశాను. మీరు ఏదైతే వీడియోలో చూసారో సిమెంటు, ఇసుక, ఇంకా పిక్క ఇవన్నీ అయితే తీసుకురావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈ స్క్రూలు ఏవైతే ఉన్నాయో ఇవి నేను ఇప్పడం జరిగింది. ఇప్పేసిన తర్వాత దాన్ని కొంచెం టైట్గా అది కొంచెం స్క్రూలు పెట్టిన వల్ల గట్టిగా పట్టేసింది ఫ్రెండ్స్. దాన్ని తీయడానికి కొంచెం కష్టమైతే అయ్యింది. ఫస్ట్ అయితే రాదనుకున్నాను, కానీ చాలా వరకు ట్రై చేస్తే వచ్చేసింది. మొత్తానికైతే చాలా కష్టపడి అయితే తీసేసాను ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత చూసారా ఎలా ఉందో. మొత్తం అంతా నేను ఎప్పుడు చాలా నీట్గా ఉంచుతాను ఫ్రెండ్స్. బాత్రూమ్ మాత్రం, కిచెన్, బాత్రూము మెయిన్ అండి. మనకి చాలా క్లీన్గా ఉండాలి. మనకు దానివల్లే ఎక్కువ ప్రమాదం అనేది ఉంటుంది. చూసారా అది పీకేసాను, స్క్రూలు పీకేస్తే ఎలా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అక్కడ కూడా శుభ్రం అయితే క్లీన్ చేసాను. చూసారా ఫ్రెండ్స్, ఇంకా దాన్ని అయితే బయటపడేసాను. బయటపడేసి చిన్నది ఫ్రెండ్స్, వాష్రూమ్ వచ్చేసి చిన్నది. దానికి నాకేమవుతుందంటే అది ఎక్కువ ప్లేస్ ఆవిరిచేస్తుంది. దానికి తోడు పిల్లలేమో దాని మీద కంఫర్ట్గా ఉండలేకపోతున్నారు. దాని లోపలికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అందుకనేసి తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజుల్లో అందరూ వెస్ట్రన్ వాడుతున్నారు, మీరు ఇండియన్ టాయిలెట్ ఎట్టుకోవడం ఏంటి అని అనుకుంటారు. కానీ నాకైతే ఎప్పుడు ఇండియన్ టాయిలెటే ఇష్టము, వెస్ట్రన్ టాయిలెట్ ఇష్టం లేదు. అలాగే మా పిల్లలు కూడా మమ్మీ ఇది వద్దు తీసి అని చాలాసార్లు అన్నారు. ఇంక ఇప్పుడైతే టైం వచ్చింది ఫ్రెండ్స్. చూసారా అలా అయితే తీసేసాను. తీసేసి ఇదంతా సెట్ చేయడం, ముందంతా సెట్టింగ్ చూసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి కూడా ప్లేస్ అయితే ఎక్కువే పట్టింది, కానీ బాగా చేయడానికి చాలా వరకు ట్రై చేశాను. మొత్తానికైతే సిమెంటు, ఇసుక, మెక్క ఇవన్నీ కలిపి నేను వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నా చేతిలో పూర్తి అయిపోతుంది అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నా చేతిలో అయితే ఇది పూర్తి అవ్వలేదు. ఇదొక్కటే నా చేతిలో ఫెయిల్ అయిందంటే పాడవలేదు ఫ్రెండ్స్. నాకు అనుకోకుండా సడన్గా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రావడంతో నేను బ్యాంక్కి వెళ్ళవలసి వచ్చింది. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి డోక్రా వాళ్ళందరూ వచ్చేసారు, మీ గ్రూప్ వాళ్ళందరూ మీరు కూడా రావాలి అనేసి అనగానే నేను ఇంకా పని అక్కడితో ఆపేసి నేను వెళ్ళడం అయితే జరిగింది. నేను అంతవరకు కంప్లీట్ చేశాను, అంతవరకు అయితే ఆపేయవలసి వచ్చింది. ఇంకా అప్పుడు వేరే మేస్త్రికి నేను వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. ఎక్కడ పని చూస్తే అక్కడే ఉంది. మరి తర్వాత పిల్లలకి మాకు మళ్ళీ ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా అనేసి వేరే మేస్త్రిని అప్పటికప్పుడే మధ్యాహ్నం నుంచి మాట్లాడుకొని కొంచెం వచ్చిది ఫినిష్ చేసేయండి అనేసి అయితే చెప్పడం జరిగింది. ఇంతవరకు నేను చేశాను, మీకు ఓకే అనుకుంటే అది కంటిన్యూ చేసేయండి, లేదనుకుంటే మళ్ళీ మీరు పీకేయండి అని అయితే నేను చెప్పడం జరిగింది. ఆ మేస్త్రి గారు చూసిన తర్వాత మీరంతా బాగానే పెట్టేశారు ప్రాసెస్ అంతా అనేసి అని అయితే చెప్పారు. ఓకే అయితే మీరు నెక్స్ట్ ప్రాసెస్ మీరు చేసేయండి, ఇంతవరకు ఉండాలి అనేసి నేను అతనికి చెప్పేసి వెళ్ళాను. నేను ఏదైతే అనుకున్నానో అలాగే వచ్చింది. సో నేను అలా చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను వచ్చేసరికి వాళ్ళు అయితే కట్టేశారు. నేను చేసేంత వరకు అయితే వీడియో తీశాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత తీయడానికి నేను లేను కదా, మేస్త్రి గారు చెప్పేసి వెళ్ళాను. నేను వచ్చేసరికి ఆయన చేసేసారు. నేను అనుకున్నట్టే వచ్చింది, కాకపోతే టైల్స్ మ్యాచ్ అవుతాయేమో అని అనుకున్నాను, కానీ టైల్స్ ఒకటి మ్యాచ్ అవ్వలేదని మేస్త్రి ఫోన్ చేసి చెప్పారు. సరే అయితే మీరు ఉన్న కాడికి ఎలా వేస్తారో అలా అయితే వేసేయండి అని అన్నాను. దాని తర్వాత నేను చూసుకుంటానులేండి, ఏదో ఒకటి తర్వాత చేసుకుంటానని చెప్పాను. ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్పగలనే నేనైతే ఓకే అండి ఎలా ఉంటే అలా వేసేయండి అని చెప్పాను. వాళ్ళైతే మొత్తం అయితే పూర్తి చేశారు. పూర్తి చేసి నాకు ఫోటో అయితే పెట్టడం జరిగింది. ఫోటో పెట్టినా సరే నేనైతే వచ్చి చూసుకోవాలి కదా. వచ్చి చూసిన తర్వాత అంతా అయితే బాగానే ఉంది. దాని తర్వాత ఏం జరిగిందంటే మా పైన మేడవాళ్ళు
మేడ మీద అదే ఫ్లోరు వాటర్ లీకేజ్ వాటర్ పైప్ ఉంటుంది కదా, వాటర్ అంటే అదండి వాటర్ ప్రూఫ్ పెయింట్. ఆ పెయింట్ నేను పైన వేయడం జరిగింది. టైల్స్ అయితే వేయలేదు. చాలా వరకు నేనే చేశాను ఫ్రెండ్స్. దీనికి ఏదైతే మనకి వెనకాల ఫ్లష్కి వాటర్ వస్తుంది కదా కొట్టము, అది కూడా నేను పెట్టడం జరిగింది. ఈ సెట్టింగ్ అంతా నేనే చేసుకొని వెళ్ళాను ఫ్రెండ్స్. మిగిలినది ఏదైతే ఉందో అప్పటికి నాకు ఇంకా తర్వాత ఈరోజు అవ్వదు తర్వాత వస్తానని చెప్తే తర్వాత వరకు నాకు అప్పటికే 1 గంట అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పని పూర్తి చేసేసరికి. ఇంక తర్వాత బ్యాంకులు అయితే ఉండవు కదా. సరే అయితే మీరు పూర్తి చేసేయండి అని అయితే మేస్త్రి చెప్పడంతో నేను ఇంక గిన్నె అంతా సెట్ చేసింది బాగానే ఉందని ఆయన పూర్తి చేసుకున్నారు. సో ఇక్కడ వరకు అయితే నేను చేసాను ఫ్రెండ్స్. చేసేసి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. చూసారా, చాలా మట్టుకు నేనే ఒక 80% నేను చేసాను ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గిన్నె పెట్టేంత వరకు నేనే చేసేసాను. ఇంకా ఆయన చేసింది ఏంటంటే దాన్ని కొంచెం బాగా క్లోజ్ చేసి సెట్ చేసి చుట్టూ ఉన్న అంతా కట్టారు అనేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు చేసే సబ్స్క్రైబర్స్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటాయి. చాలా వరకు నేను చేసే ఏసీ క్లీనింగ్ కానీ హౌస్ క్లీనింగ్ కానీ ఏదైనా నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓన్గా. డబ్బులు అయిపోతాయని కాదు, నాకు చేసుకోవడం అంటే చాలా ఇష్టం. నా ఇంట్లో పని నేను చేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో అలాగనేసి కానీ ఇది నేను పూర్తి చేయడం అవ్వలేదు. మేస్త్రికి అప్పచెప్పడం జరిగింది. చూసారా ఎలా అయితే పూర్తి చేశారు. తర్వాత నేను పెయింట్ తెచ్చి వేశాను ఫ్రెండ్స్. చూసారా, మొత్తానికి నేను అనుకున్నట్టయితే వచ్చింది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.